బీజేపీకి కాబోయే అధ్యక్షుడు ఎవరు? ఉన్నది ఒకే ఒక్క పదవి. పోటీ గట్టిగా జరుగుతున్నది మాత్రం ముగ్గురి మధ్య. పార్టీ స్టేట్ చీఫ్ గా ఎవరిని నియమించాలో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది బీజేపీ హైకమాండ్. కాకపోతే పాజిటివ్స్ తో పాటు ఇక్కడ నెగటివ్స్ ని కూడా లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఆ ముగ్గురు ఎవరో ఆల్రెడీ తెలిసిందే. బట్ వాళ్ళలోని నెగటివ్స్ ఏంటి? వాటి ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? బీజేపీ స్టేట్ చీఫ్ సెలెక్షన్ ఎందుకంత లేట్? సమర్థులు, ఆశావహులు బోలెడంత మంది. అయినా ఏమిటి ఆలస్యం? కొన్ని సమీకరణాలు అడ్డొస్తున్నాయా? పాజిటివ్ గా ఉన్నా నెగటివ్స్ వల్లే ఆగుతున్నారా? తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేస్ లో కొన్ని పేర్లు వినిపిస్తున్నా ఈటెల రాజేందర్, రఘునందన్, ధర్మపురి అరవింద్ ఈ మూడు పేర్లు గట్టిగా వినబడుతున్నాయి. అయితే ఈ రేస్ లో మొదటి నుంచి వినిపిస్తున్న పేరు ఈటెల రాజేందర్. కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావించినా అది జరగలేదు. బహుశా రాష్ట్ర పార్టీ బాధ్యతలు ఇస్తారు కాబట్టే కేబినెట్ లోకి తీసుకోలేదని ఈటెల అభిమానులు అనుకున్నారు. కానీ రోజులు, వారాలు గడుస్తున్నా సరే అధిష్టానం నుంచి నిర్ణయం రావడం లేదు. ఇంతకీ ఈటెల రాజేందర్ ను ఎంపిక చేయకపోవడానికి కారణాలు ఏవైయుంటాయి? ఆయనకు భారీ పోటీ ఉందా? లేక ఈటెల పాజిటివ్స్, నెగటివ్స్ గురించి ఆలోచిస్తున్నారా? సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. గతంలో పలు శాఖలకు మంత్రిగా కూడా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా సరే మల్కాజ్గిరి ఎంపీగా గెలిచి సత్తా చాటారు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కొన్ని కారణాలు ఈటెలను సెలెక్ట్ చేయకపోవడానికి అడ్డం వస్తున్నాయంటున్నారు. పార్టీలో ఆర్ఎస్ఎస్ కు సన్నిహితంగా ఉంటూ పనిచేస్తున్న కొందరు చెబుతున్నదేంటంటే ఈటెల బ్యాక్గ్రౌండే పార్టీ పగ్గాలు ఇవ్వకపోవడానికి ప్రధాన కారణమని తేలుస్తున్నారు. ఈటెల రాజేందర్ .అఫీషియల్ ప్రెస్ వెబ్సైట్ లో ఈటెల రాజేందర్ ప్రస్థానానికి సంబంధించిన ఓ పరిచయం ఉంది. ఇందులో ఒక లైన్ కనిపిస్తుంటుంది. నక్సలైట్ ఉద్యమంలో పనిచేసిన ఈటెల రాజేందర్ ప్రజా సమస్యల పట్ల తక్షణమే స్పందించే గుణముంది అని రాసుంది. ఇప్పటికీ ఈ పేజ్ లో ఈ లైన్ కనిపిస్తుంటుంది కూడా. పైగా ఈటెల సతీమణి జమునారెడ్డి కూడా సాయుధ పోరాటంలో పాల్గొన్నారని చెప్తుంటారు. ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నప్పుడు ఆయనే స్వయంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం చేయాలనుకుంటున్న పోరాటాన్ని ఇకపై ఆర్ఎస్ఎస్ నుంచి చేస్తానంటూ మాట్లాడారు ఆనాడు. ఇందుకోసం మావోయిస్టులు కూడా తనకు మద్దతిస్తారని చెప్పుకున్నారు ఈటెల. దీనిపై మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఘాటుగా స్పందిస్తూ ఈటెలపై విరుచుకుపడుతూ లేఖ రాశారు. అంటే వామపక్ష భావజాలాన్ని బలంగా నింపుకొని విప్లవ బాట పట్టిన నాయకుడిగా ఈటెల రాజేందర్ కు పేరుంది. ఈ బ్యాక్గ్రౌండే ఈటెల రాజేందర్ కు అడ్డంకిగా మారిందన్న అభిప్రాయం ఓ వర్గం నుంచి వినిపిస్తోంది. అలాంటప్పుడు మావో నేపథ్యం నుంచి వచ్చిన ఈటెల రాజేందర్ కు బీజేపీ రాష్ట్ర పగ్గాలు ఎలా ఇస్తారు అనే వాదన కమలదళంలోనే ఓ వర్గం నుంచి వినిపిస్తోంది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల్లో తనకంటూ ఓ ఇమేజ్ ఉన్న ఈటెల హిందుత్వ బ్రాండ్ తనపై పడకుండా జాగ్రత్త పడతారన్న టాక్ కూడా పార్టీ, ఆర్ఎస్ఎస్ వర్గాల్లో వినిపిస్తుంటుంది. అందుకే ఎమ్మెల్యే రాజాసింగ్ పరోక్షంగా ఓ కామెంట్ చేశారు. అగ్రెసివ్ గా ఉండే లీడరే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కావాలంటూ ట్వీట్ చేశారు. రాజాసింగ్ స్టేట్మెంట్ ను డీకోడ్ చేసిన వాళ్లు హిందుత్వ భావాలతో దూకుడుగా ఉండే వ్యక్తే పార్టీని నడిపించాలి అనేది ఆయన ఉద్దేశమని చెప్తుంటారు. నిజంగానే హుజూరాబాద్ ఉప ఎన్నిక, మల్కాజ్గిరి ఎంపీ స్థానాల్లో హిందుత్వ అజెండాతో ఈటెల రాజేందర్ ప్రచారం చేయలేదు అని చెబుతారు కొందరు. సో ఈటెల రాజేందర్ కు పార్టీ బాధ్యతలు ఇవ్వాలా వద్దా అని అధిష్టానం సైతం ఆలోచనలో పడ్డానికి కారణాలు ఇవేనా అన్న చర్చ జరుగుతోంది. తెలంగాణలో బలంగా ఉన్న ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి రావడం, పైగా సతీమణి జమునారెడ్డి సామాజిక వర్గం కూడా కలిసొచ్చే అంశం. అధికారంలోకొస్తే బీసీ నేతనే సీఎంను చేస్తామని బీజేపీ ప్రకటించినప్పుడు గట్టిగా వినిపించిన పేరు ఈటెల రాజేందర్. లెఫ్ట్ వింగ్ నుంచి రైట్ వింగ్ లోకి వచ్చినప్పుడు కాస్త ఇబ్బంది పడ్డా అతి తక్కువ కాలంలోనే సంఘ్ శ్రేణుల్లో అడ్జస్ట్ అయిపోయి బీజేపీలో అందరినీ కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ నేతలతో సమావేశమవుతున్నారు. సంఘ్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు కూడా. ఇక హడావిడిగా కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించకపోవడానికి పోటీ కూడా ఓ కారణం. పార్టీ అధ్యక్ష పీఠం కోసం
చాలా మంది ప్రయత్నిస్తున్నారు. వారిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. వాక్ చాతుర్యం, దూకుడుగా వెళ్ళగలగడం, ఏ విషయాన్నైనా లెక్కలతో సహా మాట్లాడడం రఘునందన్ ప్లస్ పాయింట్స్. ప్రత్యర్థుల విమర్శలను గట్టిగా తిప్పికొట్టగలరు. పైగా హిందుత్వ భావజాలాన్ని ఒంట పట్టించుకున్నారు కూడా. కాకపోతే బీఆర్ఎస్ స్కూల్ నుంచి వచ్చిన నేతగా కొందరు ముద్ర వేస్తున్నారు. ఈటెల రాజేందర్ గాని రఘునందన్ రావు గాని ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్లే. సో ఎన్నాళ్లుగానో పార్టీని అంటుపెట్టుకుని ఉన్న వారిని కాకుండా రఘునందన్ కు అంత పెద్ద బాధ్యతలు ఎలా ఇస్తారు అనే ప్రశ్న వినిపిస్తోంది. ఈ రేస్ లో వినిపిస్తున్న మరో పేరు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ప్రత్యర్థుల విమర్శలు, ఆరోపణలను చీల్చి చెండాడుతారు అనే పేరుంది అరవింద్ కు. ప్రధాని మోదీ పట్ల అంకిత భావమున్న నేత కూడా. రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వాలు ఎక్కువగా ఉన్నది నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోనే. దీనికి ప్రధాన కారణం ధర్మపురి అరవింద్. వికసిత్ భారత్, విశ్వకర్మ యోజన వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల దరఖాస్తులు కూడా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోనే ఎక్కువ. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపించే లీడర్. మొదటి నుంచి హిందుత్వ భావజాలం బలంగా ఉన్న లీడర్ కూడా. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో 18% మైనారిటీలున్నప్పటికీ 48% ఓటింగ్ సాధించగలిగారు. పైగా మునూర్ కాపు సామాజిక వర్గానికి చెందిన ఓ బలమైన నేత. ఇదే కమ్యూనిటీకి చెందిన బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు ధర్మపురి అరవింద్ కు బీజేపీ పగ్గాలు అప్పగిస్తే తెలంగాణలో బలంగా ఉన్న మున్నూరు కాపు ఓటర్లను పార్టీ వైపు పూర్తి స్థాయిలో తిప్పుకున్నట్టే లెక్క. పైగా ఢిల్లీ పెద్దలకు కూడా అరవింద్ పనితనంపై మంచి గురి ఉందనేది కొన్ని సందర్భాల్లో రుజువైంది కూడా. टर्मरिक बोर्ड के लिए अरविंद धर्मपुरी ने केंद्र में सबके साथ झगड़ा किया. प्रधानमंत्री जी ने यहीं आकर टर्मरिक बोर्ड की घोषणा कर दी. అటు అరవింద్ మొదటి నుంచి ధైర్యంతో దూకుడుగా వ్యవహరించే స్వభావం. గతంలో బండి సంజయ్ పగ్గాలు చేపట్టినప్పుడు ఆ దూకుడు స్వభావమే పార్టీకి కలిసొచ్చింది అనేది పార్టీలోనే కొందరి అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు అదే తరహా స్వభావం కలిగి ఉండడం అరవింద్ కు ప్లస్ అండ్ మైనస్ గా మారిందనే అభిప్రాయాలు లేకపోలేదు. ఇక అరవింద్ వచ్చింది కరుడుగట్టిన కాంగ్రెస్ కుటుంబం నుంచే అయినప్పటికీ ఆ ప్రభావం అరవింద్ కమిట్మెంట్ ముందు పనిచేయకపోవచ్చు. మొత్తానికి తెలంగాణ బీజేపీలో పాత కొత్త అనే గ్యాప్ అయితే కనిపిస్తోంది. అటు బీజేపీలో కులాల ప్రాతిపదికన కాకుండా సైద్ధాంతిక కమిట్మెంట్ ఆధారంగా, ఇంకా వీలైతే ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వారికి లేదా విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసిన వారికే సాధారణంగా పెద్దపీట వేస్తారనేది మరో టాక్. అందుకే కేంద్ర మంత్రివర్గంలో సైతం మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న వారికే అవకాశం కల్పించారు. కానీ తెలంగాణ లాంటి చోట పట్టు సాధించి అధికార పీఠం అధిరోహించాలంటే మాత్రం రొటీన్ కు భిన్నమైన వ్యూహాలతో కేసీఆర్, రేవంత్లను ఢీకొట్టగల స్థాయి, నేర్పు, ఓర్పు ఉన్న నాయకుడికే అవకాశం ఇవ్వాలి. మరి అలాంటి లక్షణాలున్న సామాన్య కార్యకర్త ఎవరు? ఈటల, రఘునందన, అరవిందా లేదా మరొకరా? ఏదేమైనా రాష్ట్ర అధ్యక్ష మార్పు విషయంలో బీజేపీ తొందరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓవైపు రోజుకొకరు చొప్పున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ ను ఖాళీ చేయడమో లేక మరింత బలపడ్డానికో గాని చేరికలను ప్రోత్సహిస్తోంది. కానీ రాష్ట్ర బీజేపీ నుంచి మాత్రం సౌండ్ లేదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి కాశ్మీర్ ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. పైగా కేంద్ర మంత్రి కూడా. సో రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టేంత సమయం ఉంటుందా అనేదే ప్రశ్న. అందుకే వీలైనంత త్వరగా బీజేపీ స్టేట్ చీఫ్ ని నియమించాలి అనుకుంటోంది బీజేపీ. బండి సంజయ్, కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రివర్గంలో తీసుకున్న తర్వాత పార్టీలో సంస్థాగత మార్పులుంటాయని చెప్పారే తప్ప అప్పట్నుంచి ముందడుగు పడ్డం లేదు. పైగా లోకల్ బాడీ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ కూడా ఉంటాయి. వీటిల్లో నెగ్గుకు రావాలంటే ఇప్పట్నుంచే ప్రణాళికలు అవసరం. అలా చెయ్యాలంటే ముందుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎంపిక అనివార్యం. మరి ఈటెల రాజేందర్, రఘునందన్, ధర్మపురి అరవింద్లో ఒకరిని సెలెక్ట్ చేస్తారా లేక వీరికి భిన్నంగా మరొకరిని ఎంపిక చేస్తారా అనేది చూడాలి. పార్టీ కోసం పోస్టర్లు అతికించిన అతి సామాన్య కార్యకర్తనే
సీఎంని చేస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్టేట్మెంట్ ఇచ్చారు. आने वाले 2028 की विधानसभा में मेरे बात को आप याद करके रखिए, ये मंच पे बैठे हुए लोगों में से या तो भारतीय जनता पार्टी की गुण है, कोई पोस्टर लगाने वाला कार्यकर्ता भी अगले बार तेलंगाना की नया मुख्यमंत्री बनना तय है. मैं ये उत्सव, ये आत्मविश्वास आज यहां महसूस करके जा रहा हूं. సో అలాంటి ఓ సామాన్య కార్యకర్తనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి చేస్తారా? అలా అయితే ఆ సామాన్య కార్యకర్త ఎవరు?